నమస్తే, నేను మీ శివకృష్ణ బూరాడ. శ్రావణ పూర్ణిమ నాడు రాఖీ పూర్ణిమను, జంధ్యాల పూర్ణిమను, అదేవిధంగా హయగ్రీవ జయంతిని, ఈ 3 పండుగలు కూడా మనం జరుపుకుంటాం. ఈ 3 కూడా చాలా విశేషమైనటువంటి పండుగలు. అయితే మనం విశేషంగా ప్రతి ఒక్కరు కూడాను రాఖీ పూర్ణిమను జరుపుకుంటారు. రాఖీ పూర్ణిమ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేవలం సోదర సోదరి బంధం మాత్రమే కాదు, ఒక భార్య బాగుండాలని చెప్పి భర్త, భర్త బాగుండాలని చెప్పి భార్య, అదేవిధంగా తన సోదరీమణులు బాగుండాలని చెప్పి సోదరులు, సోదరులు బాగుండాలని చెప్పి సోదరీమణులు కూడాను ఒకరి క్షేమం కోసం మరొకరు ఆలోచిస్తారు. కాబట్టి ఈ రోజున భగవంతుని పూజించి రాఖీ కట్టి వారి యొక్క యోగక్షేమాలను కోరుకుంటూ ఒకరి పట్ల మరొకరు ప్రేమానురాగాలు పంచుకుంటారు. అయితే మొట్టమొదటి దేవేంద్రుని యొక్క భార్య అయినటువంటి సచీదేవి తన యొక్క భర్త రక్షణ కోసం, అలానే తన భర్త యుద్ధంలో విజయం సాధించాలని చెప్పేసి మొదట భగవంతుని ప్రార్థించి తన భర్తకు రక్షాబంధనాన్ని కట్టడం జరిగింది. అలానే మరో సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ చేతికి గాయం అవడం వల్ల చేతికి రక్తం వస్తున్నప్పుడు వెంటనే ద్రౌపది మాత తన యొక్క సోదరుడి యొక్క చేతికి రక్తాన్ని చూసి వెంటనే తన యొక్క చీర కొంగుని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మకు కట్టడం జరిగింది. అలానే కృష్ణ పరమాత్మ ఎల్లప్పుడూ కూడా ద్రౌపది మాతను వారి యొక్క కుటుంబాన్ని రక్షిస్తూనే ఉన్నారు. అలానే ఇంకో సందర్భంలో బలిచక్రవర్తి యొక్క భక్తికి మెచ్చి శ్రీ మహావిష్ణువు తన దగ్గరే ఉండిపోతే వెంటనే మహాలక్ష్మి అమ్మవారు తన భర్తను విడిచి ఉండలేక తన భర్తను మళ్ళీ తిరిగి పొందాలని చెప్పి మారు వేసంలో బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఒక సోదరిగా రాఖీ కట్టి తనకు ఒక వరాన్ని ప్రసాదించమని చెప్పి అడిగింది. వెంటనే బలిచక్రవర్తి సోదర భావంతో నీకు ఏ వరం కావాలో కోరుకోమని చెప్పేసి ఆమెను అడిగిన మరుక్షణం వెంటనే మహాలక్ష్మి అమ్మవారు తన భర్తను తనకు తిరిగి ఇవ్వమని చెప్పేసి ఆయన్ని వరం అడిగిన మరుక్షణం వెంటనే బలిచక్రవర్తి తన తప్పు తెలుసుకుని వాళ్ళిద్దరిని విడదీశానని చెప్పి బాధపడి శ్రీ మహావిష్ణువును మళ్ళీ అమ్మవారితో కలిపి పంపించడం జరిగింది. అలానే ఇంకో సందర్భంలో అలెగ్జాండర్ భారతదేశం మీద దండయాత్ర చేస్తున్నప్పుడు తన భర్త పురుషోత్తముడితో పోరాడడానికి సిద్ధపడుతున్నాడని చెప్పి అలెగ్జాండర్ భార్య రోక్సానా పురుషోత్తముడి దగ్గరికి వెళ్ళి నా భర్త మీ చేతిలో ఓడిపోయినప్పటికీ కూడా అతను చంపకుండా నాకు ప్రతిభిక్ష పెట్టనని చెప్పేసి ముందుగానే సోదర భావంతో పురుషోత్తముడికి రాఖీ కట్టడం జరిగింది. అలానే వెంటనే పురుషోత్తముడు కూడా అంత గొప్ప మనసుతో ఆమెకు వరాన్ని ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి మనం ఈ చరిత్రలన్నీ కనుక గమనిస్తే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి కుటుంబ విలువలు కాపాడుకోవడం, మరొకటి ఏంటంటే ఒకరి పట్ల మరొకరు ప్రేమానురాగాలు కలిగి ఉండడం, అలానే నిస్వార్థంగా జీవిస్తూ ఒకరి రక్షణ కోసం మరొకరు పాటుపడుతుండడం మనం ఈ పండుగ నుంచి నేర్చుకోవచ్చు. అలానే మరొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజు ఉన్నటువంటి కుటుంబ సంబంధ బాంధవ్యాలు పూర్తిగా కలుషితం అవుతున్నాయి. అలానే ముఖ్యంగా భార్యాభర్తల సంబంధం కావచ్చు, సోదర సోదరీమణుల సంబంధం కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా పతనం అవుతున్నాయి. ఇది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. మనం ఎల్లప్పుడూ కూడా నిస్వార్థంగా జీవిస్తూ కుటుంబ సంబంధ బాంధవ్యాలను ఎల్లప్పుడూ కూడా రక్షించుకుంటూ ముందుకు సాగుతూ మంచి కుటుంబాలను, మంచి సమాజాన్ని తీర్చిదిద్దాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. జై హింద్.